మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, నేపాల్లో వచ్చినటువంటి భూకంపం దాటికి అక్కడున్న కొండ చర్యలు విరిగిపడడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున వరదలు రావడంతో అక్కడ నదులు ఉప్పొంగాయి. సో దాదాపు కొన్ని వందల మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. 800 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మానస సరోవర యాత్రకు వెళ్ళి అక్కడ వరదలో జస్ట్ కేవలం 2 నిమిషాల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డారు కనీసం ఒక 30 మంది. సో కాఠ్మండు రాజధానిలో ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా అక్కడ జరిగినటువంటి ఆ వరద భయానక పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సార్, మీరు ఎక్కడి నుంచి సార్? మీరు ఎక్కడి నుంచి సార్? నమస్తే, మేము విశాఖపట్నం నుంచి వచ్చాం సార్. మేము 4 ఫ్యామిలీస్ 8 మెంబర్స్ సార్ టోటల్. ఓకే, మేము 21 నైట్ భోగాపురం విమానాశ్రయం నుంచి బయలుదేరాం. 22 కాఠ్మండులో దిగాం. మాకు వీసా గురించి 3 days లేట్ అవ్వడం వల్ల మాకు ప్రాణాలతో బయటపడ్డాం. లాస్ట్ మినిట్ లో ఒక 50 meters 100 meters వల్ల మేము దగ్గర నుండి చూసాం సార్. ఇదంతా చాలా భయభ్రాంతులు గురయ్యాం. ఏదేమైనప్పటికీ శివయ్య దయ వలన మేమంతా కూడా బయటకెళ్ళాం స్వామి అనుగ్రహం వల్ల. ఓకే, ఆ నది మీద ఉన్న బ్రిడ్జ్ కానీ వెహికల్స్ కానీ ఆ వరదంతా కూడా అక్కడున్న ఇళ్లను ముంచెత్తేయడం కానీ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా దారుణంగా అక్కడ మొత్తం కంటికి కనిపించకుండా బురదతో నింపేయడం కానీ ఎంత దూరంలో జరిగింది మీ కళ్ళ ముందు? అది అంతా కలిపి 150 meters సార్. అంతా కలిపి ఆ పక్కనే పెద్ద స్కూల్ కూడా ఉంది కదా సార్. పెద్ద స్కూల్ కూడా పిల్లలందరూ కూడా మాతో పాటు పరిగెత్తుకుంటూ మేము ఏదైతే ఉన్న హిల్ టాప్ ఏరియా ఉందో ఆ హిల్ టాప్ ఏరియా కూడా పేరెంట్స్ పిల్లలందరూ కూడా మాతో పాటు పైకి వచ్చేసారు సార్. ఎస్, మీరంటే బస్సులో వెహికల్లో పోతున్నారు, కొంత మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, మీరు కూడా ఎత్తైన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీకు కనిపించింది. కానీ చాలామంది ఆ గల్లంతైన వాళ్ళు, అందులో కొట్టుకుపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళందరికీ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ప్రాణాలు పోయి ఉంటాయి, అంతే అంటారా? అవును సార్. మీరు వెహికల్లో ఆగిపోవడం వల్ల, వెహికల్లో మీరు వెనక సీట్లో కూర్చొని ఆగిపోవడం వల్ల మీకోసం మీతో పాటు వచ్చిన 30-40 మంది కూడా వెహికల్లోనే ఉండిపోయారు. ఒకవేళ మీరు ఆగిపోకుండా కానీ ఉండుంటే మీ వెహికల్ ముందుకు జరిగి ఉండేది, ఆ వరదలో మీరు కూడా కొట్టుకుపోయి ఉండేవాళ్ళు అంటున్నారు. ఏం జరిగింది మేడం? అవును సార్, మామూలుగా టీ బ్రేక్ దిగమంటే మేము వద్దులే సార్ అని చెప్పామండి. వద్దులే అంటే అందరూ తాగుతున్నారు కంపల్సరీ తాగండి అంటే అప్పుడు మేము ఇద్దరం దిగామండి. మేము దిగేదానికి మళ్ళీ వాళ్ళు వేరే చాయ్ మళ్ళా పెట్టి ఇచ్చేటప్పటికి లేట్ అయింది సార్. ముందు వెళ్ళిన వాళ్ళు తాగేశారు, మేము వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ లేట్ గా తాగేటప్పటికి టైం లేట్ అయింది. మా ఆలస్యం మాకు కలిసి వచ్చింది సార్. ఇంతమంది అక్కడ ప్రాణాలు ఆలస్యం చేయడం అనేది నిజంగా భగవంతుడే ఆ శివయ్య ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని ఆపాడు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. ఇంకోటి పశుపతి దేవాలయం అని ఉండే, దానికి కూడా ముందు రోజు నేపాల్లో మాకు టైం ఉంది కదా, మాకు పర్మిషన్ రావడానికి టైం ఉంది కదా. దేవాలయంలో చాలా బాగా దర్శనం జరిగింది సార్. ఇక్కడ శివాలయం అన్ని దర్శనం చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. ఆ శివయ్యే కాపాడాడు సార్ నిజంగా. మీరు మహిళలు, చిన్న చిన్న పిల్లలు చనిపోయారు, కుటుంబాలు కొట్టుకుపోయాయి, అక్కడ ఆస్తులు సంపాదించుకొని ఎంతో పాపం అందరూ కూడా వచ్చిన టూరిస్టుల మీద ఆధారపడి రూపాయి కూడబెట్టుకుని బతుకుతుంటారు. వాళ్ళందరికీ అక్కడ ఏం కళ్ళ ముందు ఏం కనిపించకుండా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అలాంటివి చూసినప్పుడు మీకు మహిళలుగా ఏమనిపిస్తుంది మేడం? సార్, చిన్న చిన్న పిల్లల్ని ఏడ్చుకుంటూ కాలేజ్ నుంచి వచ్చారు, స్కూల్ నుంచి వచ్చారు సార్. పిల్లలందరూ యూనిఫామ్ లోనే ఉన్నారు, అందరూ యూనిఫామ్ లో ఉన్నారు. యూనిఫామ్ లో మొత్తం అక్కడ ఏ బండి దొరికితే ఆ బండి, ఏ స్కూటర్ దొరికితే, ఏ లారీ దొరికితే అట్లా వెళ్ళిపోతున్నారు సార్. పాపం ఆ న్యూస్ తెలుస్తానే పాపం చూడడానికి ఏం జరిగిందని. సో దెర్ ఇస్ నో టైం, కమ్యూనికేషన్ గ్యాప్ సార్. మన సెల్స్ లో కూడా సెల్లులు పనిచేయటం, కరెంట్ లేదు. సో మేము ఛార్జింగ్ పెట్టుకుందాం, టీ స్టాల్లో ఛార్జింగ్ పెట్టుకుందాం, ఛార్జింగ్ లేదు. సో ఆ పిల్లలందరూ అత్యంత ఏడుపు, దయనీయమైన పరిస్థితి సార్. పాపం ట్రాన్స్పోర్ట్ ఇన్స్పోర్ట్ అన్ని మనలాగా కాదు కదా సార్ ఆ టైంకి ఉండటం. సో ఇంకోసారి మాట్లాడతారు. ఎలా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు మీతో గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడడం కానీ, మన ఆంధ్ర ప్రాంతం నుంచి లేదా మాకు ఏదైతే సైన్ ఇన్ ట్రావెల్స్ ఉందో ఆయన ఎండి గారికి గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరో ఫోన్ చేశారటండి. ఎలా ఉన్నారు, మా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం కావాలేటని అడిగారట. లేదండి మా వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారు, మాకు ఏం ఇబ్బంది లేదని చెప్పారటండి. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. దేవుడు అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటామండి. బస్సు మిస్ అయితే అది కొంత దూరం వెళ్ళక యాక్సిడెంట్ అయితే అది దేవుడి దయ అనుకుంటాం. మా జీవితంలో కూడా మొన్న అదే జరిగిందండి. అంతే 100%. ఏదైతే మాకు ఢిల్లీలో వీసాలు ఇచ్చారో తీసుకురావడానికి 3 వ్యక్తులు ఉన్నారండి అక్కడ. వాళ్ళకి నైట్ ఎర్లీ అవర్స్ 4:30 ఫ్లైట్ మిస్ అయ్యిందండి, టికెట్ దొరకలేదు. తర్వాత ఫ్లైట్ కి ఇండిగోకి రావడం జరిగింది. నిజంగా అదే ఫ్లైట్ టికెట్ దొరుకుంటే మేము 6 గంటలకు బదులు 1 గంటకు బయలుదేరుతాం, చైనా ఎంబసీలో ఉంటామండి. అంటే ఏదైతే కొట్టుకుపోయారో వాళ్ళలో మేము కూడా ఉంటాము. అంటే దేవుడు మమ్మల్ని
ఆ టికెట్ దొరకకుండా ఆ రూపంలో మాకు కాపాడాడని మేము నమ్ముతూ ఉన్నామండి. నిజంగా మీరు చేసినటువంటి ఆలోచన వల్ల, మీరు టీ తాగాలి అనేటువంటి ఆలోచనతో మీరు వెహికల్ని అక్కడ ఆపి దిగడం వల్ల దాదాపు మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్గా బతికి బయటపడ్డారంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్‌గా అది మనకి వాష్‌రూమ్ పాయింట్ అండి. సో, ఒక 1 అవర్ 6:30కి స్టార్ట్ అయిన తర్వాత, ఒక 1 అవర్ ట్రావెల్ అయిన తర్వాత వాష్‌రూమ్‌కనేసి ఒక పాయింట్ దగ్గర ఆపాలి. సో, వాష్‌రూమ్ పాయింట్ దగ్గర ఆపాము. యాక్చువల్‌గా టీ తాగాలనే ఆలోచన అయితే నాది కాదు. మా మేనేజర్ గారిది, వెంకటరమణ సార్‌ది. సో, సార్ అందరూ సిక్ అయి ఉంటారు కదా! సో, టీ ఇప్పిద్దామనేసి సార్ కొంచెం అందరికీ సారే టీ తీసుకొని అందరికీ ఎవరెవరైతే ఉన్నారో అందరిని పిలిచి వాళ్ళకి టీ ఇప్పించు అని చెప్పారు. సో, అది నేను చేయడం జరిగింది. సో, దానివల్ల ఒక 10 నిమిషాలు అక్కడ మాకు టైం అనేది స్పెండ్ అయింది. ఆ టైం స్పెండింగే మా ఈ 30 మంది కాదు 50 మంది ప్రాణాలు కాపాడిందనేసి అనుకుంటున్నాను. వెహికల్ ముందుకు వెళ్ళిపోయి ఉంటే యాహ్! ఏం జరుగుండేది? యెస్. మేబీ ముందు వెళ్ళలేని పరిస్థితి, ఎనకాల ఎళ్ళలేని పరిస్థితి. మేబీ అయ్యుండొచ్చు. అదే వరదలో మా బస్ కూడా కొట్టుకొని పోయి ఉండే అవకాశం అయితే ఉంది. ఆ 10 నిమిషాలు లేట్ అవ్వకుండా ఉండింటే. అలాగే మీతో పాటు వచ్చినటువంటి మిగిలిన టూరిస్టులు మాట్లాడుతూ కూడా ఏమంటున్నారంటే, మా కళ్ళ ముందే బ్రిడ్జ్ మీద ఒక 2 బస్సులు కొట్టుకుపోయాయి. ఒక 2 నిమిషాల ముందే అక్కడికి మేము వెళ్ళుండుంటే సో మేము కూడా అందులో కొట్టుకుపోయేవాళ్ళం అని అంటున్నారు. ఏం జరిగింది మీ కళ్ళ ముందు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? 100% ఇదే అండి. 100% కరెక్ట్ ఇది. సో, మా ముందు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. ఈ నేపాల్ రూట్స్ అనేది మన నార్మల్ హైవేస్ ఇలా ఉండదనమాట. కొండ ప్రాంతాలివి. కొండ ప్రాంతాల్లో ఎళ్ళేటప్పుడు వెహికల్స్ అనేటివి ఆహ్, తక్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ అనేది వీళ్ళకి వెహికల్స్ వెళ్ళడం గానీ, రావడం గానీ. సో, ఆ తక్కువ డిస్టెన్స్‌లో కూడా మన వెహికల్ అనేది ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్ చేయడం గానీ, వీళ్ళు లోకల్ వాళ్ళు. అలాగా వెళ్తూ ముందు వెనక వెళ్ళేవి కొన్ని వెహికల్స్ వల్ల ముందు ఒక 2 బసెస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిన 2 బసెస్ గల్లంతవ్వడం జరిగింది. ఆ 2 బసెస్ గల్లంతయిన తర్వాత మా కుకింగ్ వెహికల్ అనేది స్ట్రక్ అయింది. ఆ స్ట్రక్ అవ్వడం వల్ల మాకు ఆ న్యూస్ అనేది తెలిసింది. ఆ న్యూస్ తెలియడం వల్ల మా బస్‌లో ఎవరైతే ఉన్నారో డ్రైవరు, మా లోకల్ గైడ్ అతను ఎంతో తెలివిగా కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక 1 అవర్ అలాగా వెయిట్ చేస్తే ఇదేమన్నా తగ్గుతుందేమో చూద్దాము అనేసి కొండ ప్రాంతంకి వెంటనే బస్సు తిప్పి ఎంతోమంది అప్పుడు మాకు ఆపోజిట్‌లో వస్తున్నారు. ఎవరు ఈ మిలిటరీ వాళ్ళు, ఈ సహాయ చర్యల సిబ్బంది వాళ్ళందరూ ఎంతో ఫాస్ట్‌గా వస్తున్నా వాళ్ళ వాళ్ళకి ఈక్వలెంట్‌గా ఫాస్ట్‌గా బస్ తోలి ఆపోజిట్‌లో వెళ్ళి మేము కొండ మీద సురక్షితంగా చేరుకోవడం జరిగింది. ఆ టైంలో కల్పన సో, గారు అక్కడ ఒక 1 ఏమనిపించింది? అవర్ టైమ్ మీ స్పెండ్ చేసాం. మీ అక్కడ కళ్ళ ఒక ముందే 1 అవర్ టైమ్ స్పెండ్ చేశాము. హ్మ్. ఆ 1 అవర్‌లోనే ఈ లోకల్ నేపాలీ పిల్లలు, ఆ లోకల్ వాళ్ళు బాధలు గాని, వాళ్ళు ఎలాంటి లైఫ్ స్పెండ్ చేస్తున్నారు అనేది మేము చూడడం జరిగింది. సో, ఆ లోకల్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి రాంగానే స్కూల్‌లో స్టడీస్ జరుగుతున్నాయి. ఆ స్టడీస్‌లో నుంచి వీళ్ళందరినీ ఫాస్ట్‌గా కొండ ప్రాంతానికి తరలించారు వాళ్ళు. సో, అక్కడ పిల్లలు ఏమి అనేసి ఎంతో టెన్షన్ పడుతూ, ఏడ్చుకుంటూ కొద్దిమంది ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చేసి ఇల్లు పోయింది, వస్తువులు పోయింది అనేసి బాధపడుకుంటూ ఉన్నారు. నిజంగా చాలా దారుణం అండి. చిన్న చిన్న ఎందుకంటే పిల్లలు విజువల్స్ చాలా చూస్తుంటే దారుణంగా మొత్తం ఉంది. ఊర్లు కొట్టుకుపోయాయి. అసలు కనీసం అక్కడ ఆ వరద దాటికి వితిన్ ద హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద టైమ్‌లోని హాఫ్ అన్ అవర్ కూడా లేదండి. ఫ్రాక్చర్ ఆఫ్ మినిట్స్ 10-15 మినిట్స్ ఆఫ్ ద టైమ్‌లోనే 4 ఊర్లు కొట్టుకోకపోవడం అనేది ప్రకృతి యొక్క విజృంభణ ఎంతటి సెకండ్స్ పడుతుంది అనే ఒక ఇది అనేది మనకి కళ్ళారా చూసాం. అది నిజంగా ఆ గ్రేట్ అండి. మినిట్స్‌లోనే మనకి ఎంత నష్టం జరిగిందనేది గూడా మన కళ్ళ ముందే జరిగింది.